సినిమా అనేటటువంటిది ముళ్ళ కంప మీద ఆరేసినటువంటి పట్టు చీర లాంటిది. దాన్ని జాగ్రత్తగా తీసి వాడుకుంటే అద్భుతమైన, అందమైనటువంటి అలంకరణగా పనికొచ్చేటటువంటి. లాగి పడేసామంటే లేనిపోని రిస్క్. ఇప్పుడు మొన్న 'శివాజీ' గారిది. వాస్తవంగా నేను సోషల్ మీడియా రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తుంటాను కదా! వైసీపీ వాళ్ళు ఆయన్ని మాక్సిమం విమర్శిస్తుంటారు. ఎందుకంటే ఆయన వాళ్ళని విమర్శిస్తాడు కాబట్టి. అంతే తప్పించి అదేదో శుద్ధపూసనో ఏదో ఉన్నట్టుంది సినిమా అది. 'సుబ్బిని శుద్ధపూసని' అనేది కామెంట్ చేసేటటువంటి దాన్ని సినిమా టైటిల్‌గా పెట్టారు. లయ గారితో పెట్టారు. అది జనాలకి ఎక్కలేదు. ఇప్పుడు దానికి ఆయనేమి తీసుకొచ్చారు, వైసీపీ వాళ్ళు బ్యాడ్ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్తాను. నన్ను కెలక్కండ్రా రేయ్! ఇయన్నీ. దాని ద్వారా పోనీ పబ్లిసిటీ ఏదైనా సాధించారా? ఆ సినిమాని ఎవడన్నా చూసాడా ఎగబడిపోయేసి? తెలుగుదేశం వాళ్ళు, జనసేనోళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమైనా ఎగబడిపోయి థియేటర్‌కెళ్ళి చూసొచ్చారా? అంతకుముందు 'కోర్టు' సినిమా ఎవరాపారయింది? చక్కగా చూసారే. 'దండోరా' సినిమా ఆయనే కాంట్రవర్సీ చేయడం వల్ల ప్రాబ్లమ్ అయింది. ఆ సినిమా సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. బేసిక్‌గా ఆ రోజున అందరూ మద్దతిచ్చారే మరి. అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా పెద్దగా ఏమి స్పందించలా. ఎవడో సోషల్ మీడియాలో గొట్టంగాడేదో మాట్లాడితే దానికి సినిమాలు పోతాయి అనుకుంటే గనక ఏముండదు. ఇప్పుడు నిన్న 'పవన్ కళ్యాణ్' గారిదుంది. ఆయన్ని ఎవరడిగారు? ఇప్పుడు 'జగన్మోహన్ రెడ్డి' ఏమన్నా అన్నాడా? నువ్వు సినిమాలు తీసుకుంటున్నావు, లేకపోతే ఇది కలిపి చేస్తున్నావు తప్పని చెప్పేసేసి. అనలేదు గదా! చోటా మోటా ఎవడో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దానికి మనం ఎందుకు స్పందించాలా? ఇప్పుడు ఆ లెక్కనైతే గనక జగన్ మీదన జనసేనకి సంబంధించినోళ్ళు బోలెడంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఆయనేం దాని మీద స్పందించటం లేదు గదా! బేసిక్‌గా అనవసరమైన వ్యవహారం. నిన్న చక్కగా 'ఉస్తాద్ భగత్ సింగ్' మొన్న 'ఓజీకి' బాగా ఆదరించారు. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌ని' ఆదరించండి. నా సినిమా అనేది ప్రాణం, అద్భుతంగా చేస్తాను, నేను మీ కోరిక తీరుస్తా. అట్లాగే పద్దాక దాంట్లో రాజకీయాలు తీసుకురానక్కర్ల. కొంతమంది ఇట్లా అంటున్నారు. ఎవడన్నాడు? చంద్రబాబు గారు అన్నారా? బీజేపీ మాధవ్ అన్నాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అన్నాడా? కిందోళ్ళు కూడా ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎవరో చోటా మోటా నాయకులంటే దాని గురించి పవన్ కళ్యాణ్ స్పందించాలన్నది జనం పట్టించుకోరు. ఇంకోటి వాళ్ళకి అందరికీ వ్యాపారాలున్నాయి. చంద్రబాబు గారికి కూడా వ్యాపారం ఉండి రాజకీయాలే చేస్తున్నాడు ఆయన కూడా. అందరికీ వ్యాపారాలుండే ఇది చేస్తారు. ఇప్పుడు మనం వ్యాపారము ప్లస్ రాజకీయం. జగన్మోహన్ రెడ్డికి వ్యాపారం ఉంది. ఆయనకి ఇది చేస్తాడు. చంద్రబాబు నాయుడు కూడా వ్యాపారం చేయకుండా చేయట్లేదు, చేస్తున్నారా ఏంటి? కాబట్టి ఎవరికి వాళ్ళకి వ్యాపారం ఉంది, ఇది ఉంది. మన వ్యాపారం సినిమా అంతే. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సినిమాతో ప్లస్ రాజకీయం. వాళ్ళది తప్పు కాదు, మనది తప్పు కాదు. అనవసరంగా దాన్ని తీసుకొచ్చి కెలుక్కోవడం అనవసరం. అలాంటి వాటితో అప్పుడు మళ్ళీ మాటలు, ట్రోల్స్. దానివల్ల ఏమైనా ఒరిగేది ఉందా? సినిమా ఫంక్షన్‌లో సినిమా వరకే ఉండాలి. సినిమా ఫంక్షన్‌లో అనవసరపు రాజకీయాలు మాట్లాడకుండా ఉంటే బావుంటది.